అంటే వాళ్ళకి చదువుకోవటానికి అర్హత లేదు, కానీ చదువుకున్నాడు, అందుకనే అతని వేలు కోయాల్సి వచ్చింది అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు ఈ టీవీలో చెప్తాడు, మా టీవీలో చెప్తాడు. అంటే రామోజీరావు గారి దగ్గర చెప్తాడు, చిరంజీవి గారి, నాగార్జున గారి టీవీలో కూడా చెప్తాడు. చిరంజీవి గారు, నాగార్జున గారు, రామోజీరావు గారు ఈ టీవీలో చెప్పొద్దు చాగంటి కోటేశ్వరరావు గారు ఇట్లాంటి కులపరమైన మాటలు అని చెప్పేసి ఆయన్ని అడగదు. నిన్నగాక మొన్న సర్లే ఎస్టీల మీద చేశారులే అని చెప్పేసి మిగిలిన కులాలు అందరూ కామ్గా ఉంటే నిన్న బీసీల మీద యాదవుల మీద చేశారు ఆయన కాదు. సత్యనపల్లిలో, ఫిరంగపురంలో యాదవ్ కులస్తులందరూ కూడా పెద్ద ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్లో అతని మీద ఫిర్యాదు చేశారు. అంటే మనం ఎస్సీలని కొడుతున్నారు కదా అని ఎస్టీలు కొడుతున్నారు కదా అని బీసీలు కొడుతున్నారు కదా అని ముస్లిమ్స్ని కొడుతున్నారు కదా అని మిగిలిన వాళ్ళు ఎవరిని వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి మనం ఊరికే ఉంటే మనల్ని అందరినీ విభజించి పాలించి కొట్టి తిట్టి 100కి 85-90% ఉన్న బహుజనులందరినీ కూడా చంపే ఒక దారుణమైన, ఒక దుర్మార్గమైన నియంత్రిత ఫాసిస్టు వ్యవస్థ, బ్రాహ్మణీయ వ్యవస్థ ఈ రోజున భారతదేశం అంతా కూడా అల్లుకుంటా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, గత 2.5 సంవత్సరాలుగా ఆవు చర్మం పేరు మీద ఆవు చర్మం తీశారని చెప్పేసి ఎక్కడో గుజరాత్లో ఉనాలో ఎస్సీలు కొట్టారు, దళితులు కొట్టారు. అట్లాగే ఆవు మాంసం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఎవరైతే మహమ్మద్ అఖ్లాక్ ఉంటాడో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతను బయటికి తీసుకొచ్చి అతన్ని ఒక 100 మంది గుంపుగా చేరి కొట్టి చంపేశారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అసలు ఈ రిజర్వేషన్ సిస్టాన్ని తీసేయండి అంటున్నాడు. బీసీలు ఎవరు మాట్లాడలేదు. అంటే బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటున్నారు, ఎస్సీలని ఎస్టీలని ముస్లిమ్స్ని ఆవు మాంసం తిన్నారని చెప్పేసి ఆ పేరు మీద కొడతా ఉన్నారు, ఒకళ్ళని చంపుతా ఉన్నారు. కానీ అందరం కలిసి ఐక్యంగా మనం మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజున. అందుకనే మనం ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. ఏదైతే మనం ఒక రోహిత్ ఏదైతే మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడో, ఒక భగత్ సింగ్ ఎట్లాగైతే చనిపోయి భారతదేశ స్వాతంత్రానికి ఎట్లా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడో, ఉరికమ్మం ఎక్కి ఎట్లాగైతే భారతదేశం యొక్క స్వాతంత్రానికి ఈరోజు కూడా ఒక రోల్ మోడల్గా ఉత్తేజితకరమైన ఒక మహానాయకుడిగా మనకు నిలిచాడో, అదేవిధంగా రోహిత్ కూడా ఉరికమ్మం ఎక్కి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకుంటా చెప్పాడు, ఇదిగో నేను ఈ నక్షత్రాల్ని, ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి నేను ప్రేమిస్తా ఉన్నాను. నేను ఒక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని అవుదాం అనుకున్నాను, కానీ నేను ప్రకృతిని ప్రేమించాను. అయితే